హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ ఎడిట్. నేను పెట్టే వీడియోస్ని మిస్ కాకుండా చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చేయబోయే వీడియో 5 సెకండ్. ఈ వీడియోకి కావాల్సిన టెంప్లెట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నవి, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో చేయడానికి మనకి కైన్మాస్టర్ యాప్ కావాలి. ఈ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. కొన్ని ట్రిక్స్ కూడా తెలుస్తాయి. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 3 రేషియోస్ అడుగుతుంది. ఇందులో 1:1 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చినన్ని పిక్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 7 పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ పిక్స్ కావాలి అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ పిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పిక్ మీద సెలెక్ట్ చేసుకుని పాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ పిక్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇలాగే అడ్జస్ట్ చేసుకోండి. పిక్ని సెలెక్ట్ చేసుకొని పాన్ అండ్ జూమ్ సింబల్ మీద టచ్ చేసి చేస్తున్నా చూడండి. ఫస్ట్ బాక్స్ మీద ఉంది. ఇప్పుడు నేను ఈక్వల్ టు నొక్కలేదు చూడండి, లాస్ట్ వరకు సేమ్ ఉండదు, కదలొద్ది పిక్చర్ అనేది. చూసారా ఫ్రెండ్స్, పిక్చర్ అనేది ఎలా కదులుతుందో. స్టార్టింగ్ అనేది బాగానే ఉంది, ఎండింగ్కి వచ్చేటప్పటికి మనం అడ్జస్ట్ చేసుకోకుండా నార్మల్గా ఉంది. ఈక్వల్ టు మీద టచ్ చేసి చూద్దాం. ఈక్వల్ టు మీద టచ్ చేస్తే కనుక మనం ప్లే చేసిన ఎండింగ్ కూడా అలాగే వస్తుంది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ కదలకుండా పిక్చర్ అనేది ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సేమ్ మీరు ఎన్ని పిక్స్ పెట్టుకున్నారో అన్ని పిక్స్కి మీరు ఇలాగే చేయండి. ఈక్వల్ టు సింబల్ మీద టచ్ చేసి, మీరు ఈక్వల్ టు సింబల్ మీద టచ్ చేయకుంటే పిక్ కదులుతానే ఉండుద్ది. కలర్ వాల్యూ పెంచుకుని కలర్ అడ్జస్ట్ చేసుకుందాము. ఫస్ట్ పిక్ మీద సెలెక్ట్ చేసుకుని లాస్ట్కి వెళ్ళిపోతే అడ్జస్ట్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి. అందులో మీరు నచ్చింది ఒకసారి చూసుకుని మీ పిక్కి ఏది సరిపోతుంది, ఎలా ఉంటే మీకు నచ్చింది అన్నది చూసుకుని దాన్ని బట్టి మీరు కలర్ అనేది పెంచుకోండి. మీకు ఎన్ని పిక్స్కి కావాలంటే అన్ని పిక్స్కి మీరు కలర్ వాల్యూ పెంచుకోండి. లేదు మీకు వద్దు అనుకుంటే వద్దు. బట్ కలర్ అడ్జస్ట్మెంట్ కనుక చేసుకుంటే పిక్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ మీద ట్యాప్ చేసి మెమరీ ఆల్బమ్ అని ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. గెట్ మోర్లోకి వెళ్ళి ఆల్బమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 6 టైప్స్ ఉంటాయి, అందులో ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి. ఇలా నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, 0.5, 1, 1.5 అని. నేను అందులో 2ని సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే మనకి వచ్చే స్పీడ్ దాన్ని బట్టి ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు ఇంకొక ప్లస్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మెమరీ ఆల్బమ్లోకి వెళ్ళి సెకండ్ది సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఫస్ట్ది సెకండ్ది ఒకేలా అనిపిస్తుంది. నేనైతే 5థ్ది సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇదైతే వేరేగా ఉంది. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా నేను 2నే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఎన్ని పిక్స్ పెట్టుకున్నారో అన్ని పిక్స్కి కూడా సేమ్ ఇలాగే పెట్టుకోండి. మీరు ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ పెట్టుకునేటప్పుడు లెంత్ అయితే మీరు ముందు అడ్జస్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే మీరు ముందు అడ్జస్ట్ చేసుకున్నా అది మారిపోతుంది. ఈ ఎఫెక్ట్స్ పెట్టుకున్న తర్వాతే మీరు మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ వీడియోకి సాంగ్ పెట్టుకోవడానికి ఆడియో మీద క్లిక్ చేసి ఫోల్డర్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు కావాల్సిన సాంగ్ పెట్టుకోండి. ప్లస్ మీద క్లిక్ చేయాలి, అప్పుడే సాంగ్ అనేది వస్తుంది. చూడండి,
ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయడానికి పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.